హలో ఎవన్, వెల్కమ్ టు పార్థ తెలుగు కథలు. ఈ రోజు వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని బేస్ చేసుకుని అడిగే కొన్ని క్వశ్చన్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటారు, అలాగే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయమంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ గా ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయమనకుండా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని అప్లై చేసే విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ కి ఎల్సిఎం గానీ హెచ్సిఎఫ్ గానీ ఏదో ఒక వాల్యూ ఇచ్చి సెకండ్ వాల్యూని ఐడెంటిఫై చేయమంటారు. ఇచ్చిన 2 నెంబర్స్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కి ఉన్న రిలేషన్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం గానీ హెచ్సిఎఫ్ గానీ ఏదో ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం సింపుల్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ ఆర్ 45 and 75. దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 15. ఫైండ్ ది ఎల్సిఎం అని చెప్పి అడుగుతున్నారు. ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం వాల్యూ అడుగుతున్నారు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే అంటే 45 into 75 ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్. మనకి హెచ్సిఎఫ్ అంటే తెలుసు, అంటే 15 ఇచ్చారు కాబట్టి ఇంటూ ఎల్సిఎం అడుగుతుంది. ఫైనల్ గా ఎల్సిఎం కాబట్టి ఈ 15 రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. అంటే 45 into 75 డివైడెడ్ బై 15. 15 45 లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 75 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఎల్సిఎం ఈక్వల్ టు 225. అలాగే ఈ క్వశ్చన్ చూడండి, ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 8 and 120 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈస్ 24, ఫైండ్ ది సెకండ్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు. ఫార్ములా అయితే సేమే. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం 2 వాల్యూస్ ఇచ్చేసారు. హెచ్సిఎఫ్ ఏమని చెప్పారు? హెచ్సిఎఫ్ 8 అని చెప్పారు. ఓకే, ఎల్సిఎం 120 అని చెప్పారు. ఓకే, ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 24 అని చెప్తున్నారు. సెకండ్ నెంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ 2 నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ 24 అని మనకు తెలుసు. 24 ఇంటూ సెకండ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 120 into 8. సో ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి ఏం చేయాలి? 120 into 8 డివైడెడ్ బై 24. 8 24 లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 120 లో 40 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్ 40. అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం గానీ హెచ్సిఎఫ్ గానీ ఏదో ఒక వాల్యూ ఇచ్చి సెకండ్ వాల్యూని కనుక్కోమంటారు. అది ఒక మోడల్. హెచ్సిఎఫ్ ఎల్సిఎం 2 వాల్యూస్ ఇచ్చేసి 2 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ ఇచ్చి సెకండ్ నెంబర్ కనుక్కోమంటారు. అది ఇంకొక మోడల్. సో ఆ రిలేషన్ మనకి తెలిస్తే ఈజీగా మనం ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన ఈ క్వశ్చన్ చూడండి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ P and Q is A and B respectively. If A plus B equal to P plus Q, then the value of AQ plus PQ equal to ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 2 నెంబర్స్ P and Q ఇచ్చేసారు, అలాగే హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా ఇచ్చేసారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, A plus B equal to P plus Q అని చెప్పేసి. అయితే AQ plus BQ వాల్యూ ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు
మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఇచ్చిన నెంబర్స్ 2 నెంబర్స్ p అండ్ q అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే p ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ లేదా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఏదైనా రాసుకోవచ్చు కదా, అంటే a ఇంటూ బి. ఓకే, అలాగే ఇంకొక ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, a ప్లస్ బి ఈక్వల్ టు p ప్లస్ క్యూ అని చెప్పి ఇచ్చారు. అడుగుతున్నది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని చెప్పి అన్నారు. ఈ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే టర్మ్స్ మనకి ఎక్కడ వస్తాయని ఆలోచిస్తే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ని రాసి మనం కనుక ఎక్స్పాండ్ చేస్తే ఆ ఫార్ములాలో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే టర్మ్స్ మనకు వస్తాయి. సో మన దగ్గర ఏ ప్లస్ బి ఈక్వేషన్ ఉందా అంటే ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అలాగే పి ప్లస్ క్యూ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఏం లేదు, ఈక్వేషన్ ఉంది, దానికి నేను జస్ట్ బోత్ సైడ్స్ క్యూబ్ చేశాను అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ పి క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ పి ఇంటూ క్యూ ఇంటూ పి ప్లస్ క్యూ అని రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అంతే. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎక్స్పాండ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ పి ఇంటూ క్యూ అంటే ఏ ఇంటూ బి అని తెలుసు కదా, అలాగే పి ప్లస్ క్యూ అంటే ఏ ప్లస్ బి అని తెలుసు కదా. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ లో మనం ఆ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేస్తే పి క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ పి ఇంటూ క్యూ అంటే ఏ ఇంటూ బి అని తెలుసు, అలాగే పి ప్లస్ క్యూ అంటే ఏ ప్లస్ బి అని తెలుసు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి. అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా అడుగుతున్న వాల్యూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు పి క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ అని వస్తుంది. అంటే నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇదంతా ఎక్స్పాండ్ చేసి రాశాను. మనకి ఎగ్జామ్ లో ఇదంతా రాయవసరం లేదు, సింపుల్ గా మీరు ఫార్ములాని ఎక్స్పాండ్ చేయగానే మీకు బోత్ సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్నాయని అర్థం అవుతుంది. సో ఆప్షన్స్ వెరిఫై చేస్తే పి క్యూబ్ ప్లస్ క్యూ క్యూబ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ది సమ్ ఆఫ్ two numbers is 140. If their LCM is 240, HCF is 20, then find the smaller number అని చెప్పి అడుగుతున్నారు. అంటే 2 నెంబర్స్ సమ్ మనకి ఇచ్చేసారు, ఆ 2 నెంబర్స్ ఏవో మనకు తెలియదు. సో ఎక్స్ అండ్ వై అని చెప్పి అనుకున్నాం అనుకోండి ఆ 2 నెంబర్స్ ని, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 140 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఎల్సిఎం ఇచ్చారు 240, హెచ్సిఎఫ్ ఇచ్చారు 20. సో మనకు తెలిసిన లాజిక్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 240 ఇంటూ 20. ఓకే, ఈ ఈక్వేషన్ ఉంది, ఈ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు ఫైండ్ ది స్మాలర్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఫస్ట్ మనకి ఆ నెంబర్స్ ఏంటో తెలిస్తే ఆ నెంబర్స్ ని బేస్ చేసుకుని అప్పుడు ఆ వాల్యూస్ ని కంపేర్ చేసినప్పుడు ఏది బిగ్గర్ నెంబరు ఏది స్మాలర్ నెంబర్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ మనకు అసలు నెంబర్స్ కూడా తెలియదు కదా, సో ఫస్ట్ నెంబర్స్ ఐడెంటిఫై చేయాలన్నమాట మనం. ఓకే, ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ తో ఏదైనా మనం సాల్వ్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని ఐడెంటిఫై చేయొచ్చా అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 140 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 140 హోల్ స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అంటే 196 అని తెలుసు. ఇక్కడ 14 లేదు కదా, 140 ఉంది. సో దాన్ని స్క్వేర్ చేస్తున్నాం అంటే 19600 వస్తుంది. ఓకే, అలాగే మనకి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అనే కదా ఎక్స్పాండ్ చేసి రాసినప్పుడు.
బట్ x² + y² అంటే మనకి ఇక్కడ 19600 - 2xy అని తెలుసు. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందా అని చెక్ చేశారు అనుకోండి. ఇప్పుడు x - y² = x² + y² అంటే ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 19600 - 2xy - 2xy అవుతుంది -4xy అవుతుంది. కానీ మనకి xy అంటే 240 × 20 అనే వాల్యూ రెడీగా ఉంది. సో 19600 - 4 × 240 × 20. 240 × 20 అంటే ఎంత వస్తుంది? 4800 వస్తుంది. అలాగే ఇంటూ 4 ఉంది కదా ఇక్కడ, అంటే 4800 × 4 00 16 + 3 19 అంటే 19600 - 19200 that is equal to x - y² = 400. x - y = 20 ఎందుకంటే √400 = 20 కదా. సో x + y అంటేనేమో 140 అని తెలుసు, x - y అంటేనేమో 20 అని తెలుసు. ఈ 2 ఈక్వేషన్స్ ని కనుక మనం సాల్వ్ చేస్తే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సమ్ చేస్తే అవుతుంది 2x = 160 అంటే x = 80, y = 60. అంటే 2 నెంబర్స్ ఏంటంటే 80 ఒకటి 60 ఒకటి. మన ఏమడుగుతున్నారు? ఫైండ్ ది స్మాలర్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు. స్మాలర్ నెంబర్ అంటే ఉన్న వాల్యూస్ లో 60 అనే స్మాలర్ నెంబర్ కదా, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే బిగ్గర్ నెంబర్ అని చెప్పి అడుగుంటే ఆప్షన్ 80 అనేది కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చిన 2 నెంబర్స్ కి ప్రోడక్ట్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరిన్ని నాలెడ్జ్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ కనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.